కొలవెరి కొలవెరి కొలవెరిడి. Why this కొలవెరి కొలవెరి కొలవెరిడి. మనబడి శారటోగా క్యాంపల్ ప్రదర్శించేది అమరావతిలో ఐపద్యమ్స్. ఐ అంటే ఇప్పుడు ప్రతి పిల్లలకి ఐప్యాడ్ ఐఫోన్ లేదే అసలు వాళ్ళకి పొద్దున్నే అవ్వట్లేదు, రాత్రి దాకా అసలు వాళ్ళు అది చూడకుండా వాళ్ళు నిద్రపోవట్లేదు. ప్రతిదానికి ఇప్పుడు పిల్లల్ని హోంవర్క్ చేశారా, మ్యాథ్స్ ప్రాబ్లం చేశారా, వొకాబ్ చదివారా, ముందు వాళ్ళు ఎలా చేయాలి అన్న ఆలోచన కన్నా దానికి యాప్ ఉందా అని అడుగుతున్నారు. అలాంటి కొన్నాళ్ళు పోతే మీకు ఆకలిస్తాం స్నాక్ తింటారా అంటే ముందు యాప్ చూసి చెప్తాం అనే రోజులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంద్రుల వారు కూడా అమరావతిలో అనుకున్నారు, ఈ సభలకి ఈ కవులకి చాలా ఓవర్ హెడ్స్ అవుతున్నాయి, మనం కూడా పద్యాలకు ఒక యాప్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో చేయాలనుకున్నారు. కానీ పద్యాల యాప్ బాగుంటుందా, కవులతో సభ బాగుంటుందా? ఇప్పుడు చూద్దాం. అమరావతిలో ఐపద్యమ్స్. అవును, సభలకి ఓవర్ హెడ్స్ ఎక్కువగా అవుతున్నాయట. చేశాను కానీ వీళ్ళు ఏది నొక్కినా గండం సాయం గండం సాయం గండం సాయం గండం సాయం అని వస్తుంది. అవును, కొలవెరిగి 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 ఇక్కడ వస్తుంది. ఏమి చేద్దాము, ఇంద్రులు వారు వస్తున్నారు. ఏది ఆ ఐపద్యం తయారైందా? ఆ చిన్న పెట్టె ఏదో తీసుకురండి. లేదు, అవ్వలేదు. ఈ కాలంలో వినే పాటలు వస్తున్నాయి, అందుకనే ఈ పెట్టెలను నమ్మకూడదు. నేను పద్యాలు ఇప్పుడే వినాలి. ప్రబంధ కవులు, ఆధునిక కవులు, వచన కవులు అందరూ వచ్చి ఉన్నారు. ఆంధ్ర మాతకు ప్రణామాలు అర్పిస్తూ వేదుల సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. అమ్మ కిరీటమ్ము వ్యక్తి మురుగ దిండుగా తూర్పు సాగరము నాని నాటు కోటయ నుండి సంతానం మా మహాంగమాతకు మా మహాంగమాతకు ప్రణామమునస్తు. అన్నీ తెలిసిన వాడు అల్పజ్ఞుడు అని అంటున్నారు సి నారాయణ రెడ్డి గారు. మనసు తెలుసుకున్నవాడు మర్మజ్ఞుడు, మనసు తెలుసుకున్నవాడు మర్మజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు. అచ్చమైన ఆ తెలివికి అవధులేవి, అసలు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు, అసలు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు.
అన్నీ తెలుసునన్నవాడు అన్నీ తెలుసునన్నవాడు అల్పజ్ఞుడు. చదువులోని మర్మాన్ని వివరిస్తున్నారు డాక్టర్ ఆచార్య తిరుమల గారు. చదువు మర్మమేమి సంస్కార సంప్రాప్తి, ధన రహస్యమేమి త్యాగసిద్ధి, మనిషి మర్మమేమి మాధవ మార్గము పరమ సత్య సూక్తి తిరుమలోక్తి. అమృతం కురిసిన రాత్రి అంటే దేవరకొండ బాలా గంగాధర తిలక్ గారు గుర్తుకు వస్తారు. దీనిని మైల్ స్టోన్ అండ్ మరణలుగు అని అంటారు. జల జలమని కురిసింది వాన, జావారింది అమృతంపు సోన, దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వల్పమన్నాను, కాంక్ష మధుర కాశ్మీరాంబురం కప్పుకున్నాను, జీవితాన్ని అసన్మందాల మాలగా ధరించాను, జైత్రయాత్రపథంలో తొలి అడుగు పెట్టాను, అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు, అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు, అనంత చైతన్యోత్సవ ఆహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడునని. తెలుగు భాషకు పద్యంతో పాటు శతకం కూడా ఒక ఆణిముత్యం. అందులో మొదటిది బద్దెన గారి సుమతి శతకాలు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు, సేయ వివరింపంగా ఉపకారికి ఉపకారము గపమెల్లక సేయువాడే లేఖరి. కవిత్రయములో కవులు శివ నారాయణలో ఒక్కటే అన్న తిక్కన కవి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సుగుణజాల తెలుగు బాల అని అంటూ తెలుగుదనము గురించి చెప్పారు. తెలుగు ధనము వంటి తీర ధనము లేదు, తెలుగు పదుల వంటి ధనము లేదు, తెలుగు తల్లి కాదు జన కల్ప ధన్యుగా, వంట సుగుణజాల తెలుగు బాల. కవి సార్వభౌములు వీణాకులు వారు.
సౌరభ్యములకు తుంగభద్రాసము తుంగవీచి కథా గంభీర గుమగుమారంభములకు కలసాపుర ప్రాంత కదలీవనాంతర ద్రాక్షాలతా ఫలస్తపకములకు కర్ణాటకామిని కర్ణహాటకరత్న తాటంకయుగదాల దల్యములకు నిబంధమైన నీయు కవిత తెలుగునను సంస్కృతంబును పలుకనేర్తు ప్రౌఢ దేవేంద్రరాయ భూపాలవర్ణి సమ్ముఖమును దయచూడు మయసు కవి జానపద సాహిత్యం గురించి వర్ణించారు ఎర్రన గారు. జానపదుపురి గనులు సంతసముండలదండలత నీకైన శుభోదయముల హృదయముల కోరుచున్నను వారు సమ్మానమునుంది కౌర సమాజము నిన్ను భజింప ఊరి తేజోనిది కైగలింగలము సూర్యుని చాటున నీ వైష్ణవి గుర్రం జాషువా గారు కవితావధూటికి వదనంను ఎగాదిగా చూస్తే నా కవిత గదూటి వదనంబునెగాదిగా చూచి నా కవిత గదూటి వదనంబునెగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి బలి బలి ఉన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలయించి నీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలిపో లేచి పోవచో భయం గృమ్మినట్లుగా పార్థివ చంద్ర వచింప సిగ్గుగా పురాణ కవులు నన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు. కురువృత్త బాంధవులనేకులు చూచుచుండు మధోత్తరుడై ద్రౌపది నిట్లు చేసిన కలుండు శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశ్చైల రక్తౌ గణిర్ధర ఉర్వీపతి చూచుచుండ అవి ఆస్వాదింతు ఉగ్రాజుతి డాక్టర్ రాముడు వెంకటేశ్వర శర్మ గారు పద్యమే నాకు ప్రాణం అని అంటున్నారు. పద్యమే నాకు ప్రాణము వైభవము పద్యమే నాకు జ్ఞానము ఉద్యమము పద్యమే నాకు గానము భావనము అంకితము మట్టు ప్రకృతి పద్యము కొరకే పద్యాన్ని దుడ్డు కొరతో కొట్టిన చిరంజీవిగా ఉంటుంది అని అంటున్నారు. భావరసబంధురం బహు పద్యములను దుడ్డు కర్రతో కొట్టిన నడ్డి విరుగా దయగా దుడ్డు కర్రయే విరుగలేమో పద్యములు చిరంజీవులై వరుగాదే. నేను తెలుగు బిడ్డను అని అంటున్నారు. తెలుగుదేశమే నాది తెలుగుదేశమే నాది తెలుగు బిడ్డనే నేను తెలుగు పేరు వింటే నేను మురిసిపోతాను తెలుగు భాష అంటే మై మరిచిపోతాను తెలుగు భాష అంటే మై మరిచిపోతాను తెలుగుదేశమే నాది ఇలా పద్యాలతో ఈ సభను చూడండి ఎంత కనుల విందుగా ఉందో.
తెలుగు బడి మన బడిలో నేర్చుకున్న ఈ పిల్లలు ఇంత అద్భుతంగా పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక ఆధ్యాత్మిక మరియు అలనాటి పద్యాలను కూడా అత్యద్భుతంగా మీ ముందుకు తీసుకొని వచ్చిన వాణి గుండ్లపల్లి గారిని ఒకసారి వెనుక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ పిల్లలకి మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి మరొక్కసారి వాణి గారు. ఇది వీళ్ళు మన బడిలో చదువుకుని నేర్చుకున్నదండి. మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అది వస్తుంది అని నిరూపించారు వీళ్ళు. వాళ్ళు కష్టపడి నేర్చుకున్నదేనండి ఇది. నిజంగా పద్యాలు అవి ఎంతో ఉత్సాహంగా వచ్చి చేస్తున్నారు. ఇలాగే మనందరం వాళ్ళకి తోడ్పడి మన తెలుగుని, మన భాషని, మన సాహిత్యాన్ని నిలబెడదాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇలా పిల్లలు అత్యద్భుతంగా చేస్తున్నారు. కార్యక్రమాలు 8:20 నిమిషాలకు ముగిస్తుంది. ఆ సమయం తర్వాత మీకు చక్కటి భోజనం అనిల్ అన్నం గారు పికాక్ వారి సహాయ సహకారాలతో అందజేస్తున్నారు. కాబట్టి అందరూ వేచి ఉండి చక్కగా భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.